అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మనం భగవద్గీతలో రోజుకు ఒక శ్లోకం చొప్పున నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగా ఈ రోజున 6వ శ్లోకం, నిన్న 5వ శ్లోకాన్ని చెప్పుకున్నాం ప్రథమ అధ్యాయంలో. ఇవాళ 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇదేంటంటే యుధా మన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అంటే యుధామన్యుడు, సుభద్రాతనయుడు. అంటే సుభద్రాతనయుడు ఎవరున్నాడు? అభిమన్యుడు. ఉత్తమౌజుడు, అలాగే ద్రౌపదీ కుమారులు, ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపదీ కుమారులు 5గురు. ఇలాంటి అతి వీర్యవంతులు ఆ పాండవుల పక్షాన ఆ సైన్యంలో అందరూ కూడా రథం మీద నిలబడి యుద్ధం చేయడంలో చాలా నిష్ణాతులు. అంటే రథులు, అతిరథ మహారథులు అంటారు కదా, వీళ్ళు అతిరథులు అని చెప్పి దుర్యోధనుల వారు గురువుగారి దగ్గర మాట్లాడుతున్నారు కదా, ద్రోణాచార్యుల వారి దగ్గర. అది ఇప్పుడు చూడండి, మళ్ళా అని చెప్పుకుందాం. యుధామన్యుశ్చ విక్రాంతః. ఇక్కడ విక్రాంతః అంటే బలశాలి అయినటువంటి అని అర్థం అన్నమాట. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సౌభద్రో అని అంటే సుభద్రుడి కొడుకు కాబట్టి సౌభద్రో అభిమన్యుడు. ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ అంటే ఆమె కుమారులు అని అర్థం. ఇప్పటికి 6 శ్లోకాలు అయ్యాయి కదా. ఒకసారి మొదటి నుంచి గబగబా 6 శ్లోకాలు ఎలా వస్తాయో ఒక్కసారి అనుకుందామా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయః దృష్ట్వా తు పాండువానీకం వ్యూఢం దుర్యోధనः సదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని సంజయ ఉవాచాది. తర్వాత పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇది ఈరోజు పాఠం.